హనుమంతుడు సీత చెప్పిందంతా విన్నాడు. అమ్మా, నాకు అర్థమైనది. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. నా తాపత్రయం వల్ల నిన్ను రాముణ్ణి కలిపి చూడాలని, వేరొక ఉద్దేశం నాకు లేదు. నన్ను మన్నించు అన్నాడు. సీతాదేవి అంతా విన్నది. హనుమంతుడు ఇంకో మాట చెప్పాడు. అమ్మా, నువ్వు ఎలాగా రావు గనక నిన్ను చూసినట్టు గుర్తుగా రామునికి చూపించడానికి ఏదన్నా ఇవ్వమ్మా అని అడిగాడు. సీతాదేవి బాష్ప్రహుక్త నయనాలతో నెమ్మదిగా పలుకుతున్నది. నీకు ఒక కథ చెప్తాను, గుర్తుగా ఉంచుకొని ఆయనకి చెప్పు. అప్పుడు మేము చిత్రకూట పర్వతం దగ్గర ఆశ్రయం నిర్మించుకుని ఉన్నాము. ఆ ఆశ్రమ పరిసరాల్లో ఎందరో సిద్ధులు తపోదీక్షలో ఉండేవారు. ఆ కొండకు తూర్పున ఉత్తరంలోనూ స్వాతి జలాలు, ఫలభరిత వృక్షాలు ఉండేవి. దగ్గరలోని మందాకిని నది, ఆ ఏటు ఒడ్డున సువాసన లతా తరువులతో వనాలు. ఒకనాడు ఆ వనంలో విహరించి ఊరంగి శిఖరాలతో తడిసి ఆయన ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నాను. అప్పుడు ఒక కాకి మాంసప్రీతితో నన్ను పొడవరాగా దాన్ని చిన్న బెడ్డలతో తరుముతున్నాను. ఎంత వారిస్తున్నా అది నన్ను పొడవడానికి వస్తూనే ఉంది. ఒకసారి అది వచ్చి నా మొలిని పట్టి లాగినప్పుడు నా చీర కొంగు జారింది. అది చూసి ఆయన చిరునవ్వు నవ్వగా నాకు కోపం వచ్చి దూరంగా వెళ్ళాను. ఆ కాకి తన పట్టు వీడక నన్ను హింసించగా నేను తిరిగి వచ్చి ఆయన ఒడిలో వాలాను. ఆయన నన్ను ఓదార్చాడు. అలసటిలో ఉన్న నేను నిద్రపోయాను. కొంతసేపటికి ఆయన కూడా నిద్రించాడు. మరికొంతసేపటికి నేను నిద్రలేచాను. ఆ కాకి మళ్ళీ వచ్చి నన్ను తన ముక్కుతో పొడిచింది. అప్పుడు నా శరీరం నుంచి రక్తం కారింది. నేను రామును లేపాను. లేస్తూనే ఆయన నా స్థితి చూసి, నిన్ను హింసించడానికి సాహసించిన వాడెవడు? 5 పడగల పాముతో చేరలాటం అంటే సాహసం ఎవడికి వచ్చింది అంటూ ఎరుపెక్కిన కన్నులతో ఎదురుగా ఉన్న కాకిని చూశాడు. ఆ కాకి ఇంద్రుడు తనయుడట. రాముడు తన కూర్చున్న ఆసనం నుంచి ఒక దర్భపుల్ల తీసి అభిమంత్రించి విడిచాడు. అది బ్రహ్మాస్త్రం. ప్రళయాగ్నిలా అది కాకిని వెన్నాడింది. భయంతో అది లోకాలన్నీ తిరిగింది. ఎవరూ దానికి అభయం ఇవ్వలేకపోయారు. దేవతలు, ఋషులు కూడా శరణం ఇవ్వలేమన్నారు. శరణాగత రక్షకుడైన రాముడే దానికి అభయం ఇచ్చి, ఓ వాయునమా, బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకూడదు, దానికి లక్ష్యం చూపించు అనగా అది తన కుడికన్ను చూపించి అలా దానికి చూపు తప్పి కన్ను లొట్టయినది. అప్పుడు ఇది తన ప్రాణరక్షణ చేసిన రాముని వారి తండ్రి దశరథులు వారిని అభినందించి వెళ్ళింది. అలా కాకి మీద బ్రహ్మాస్త్రం విడిచిన ఆయన నా కోసం ఈనాడు రాక్షస రావణుని విషయమై ఏమి చేయకుండా ఎందుకు ఉంటాడు? అంతటి శక్తి గల ఆయన, అంత శక్తి గల రాముడు ఉండి కూడా నేను అనాథలా ఉన్నాను. దయ్యను మించిన ధర్మం లేదని ఆయన అనేవారు. ఉత్సాహ బల పరాక్రమ సంపన్నుడు, శత్రు సంహార సమర్థుడు, సాగర గంభీరుడు, ఇంద్ర సదృశుడు, సముద్ర వరపృత భూమండలాధీశుడు, వివిధాస్త్ర కోవిదుడు, దేవ దానవ నాగ గంధర్వ జాతులు నిర్జంగల సూర్యుడు. ఇంతటి వాడి ఎందుకు ఉపేక్షిస్తాడు? లక్ష్మణుడైన అన్నగారి ఆజ్ఞతో ఎందుకు ముందుకు రాడు? అగ్ని వాయుదేవులతో సమానులైన అన్నదమ్ములింత ఉదాసీనతో ఉన్నారంటే నా పాపకర్మ ఫలాలింకా పరిసమాప్తం కాలేదేమో, అంతే. వారు రాకపోవడానికి అదే కారణం అని దుఃఖిస్తుంది సీత. ఆమె దుఃఖించడం చూసి హనుమంతుడికి మళ్ళీ ఒకసారి బాధ కలిగిందండి. ఇప్పటిదాకా ఈ మాటలన్నీ విని సంతోషంగా ఉన్న సీత మళ్ళీ రాముడి గురించి చెప్తూ దుఃఖంలో చేరిందే అని బాధపడుతున్నాడు హనుమంతుడు. అమ్మ, నీ వియోగ దుఃఖంతో ఆయన ఏ పని చేయలేక దుఃఖంతో ఉంటున్నాడు. ఆయన శోకం చూడలేక లక్ష్మణుడు పరితపిస్తున్నాడు. ఈ క్షణం వరకు నీ జాడ తెలియదు ఆయనకి. ఇప్పుడు నేను నిన్ను చూశాను, ఇంకా నీ దుఃఖం సమాప్తమైంది. ఆ రాకుమారులిద్దరూ నీ వార్త వింటూనే వచ్చి లంకను భస్మం చేసి నిన్ను చేరగలరు. ఈ క్రూర రాక్షసుని బంధు సమేతంగా సంహరించి రాముడు నిన్ను తీసుకెళ్తాడమ్మా. ఇక నువ్వు భయపడకు. ఈరోజు వరకు కూడా నీవెక్కడున్నావో తెలియక వాళ్ళు నిన్ను రక్షించలేదమ్మా. ఇప్పుడు నేను నిన్ను చూశాను కదా, ఈ విషయం నేను పోయి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు వచ్చి
లంకా నగరాన్ని భస్మీపట్నం చేస్తారు. రావణుడిని ఆయన బంధు సమూహాన్ని మొత్తాన్ని నాశనం చేసి నిన్ను తీసుకెళ్తారమ్మా. ఇక నువ్వు భయపడకు. ఇక నీ బాధలకి సమాప్తి దగ్గరకు వచ్చినది, సమీపిస్తుంది. ఇక నువ్వు భయపడకమ్మా. నేను రాముడి దగ్గరికి చెప్పవలసిన మాటలు ఏమిటి? నేను తిరిగి వెళ్ళి రామచంద్రుడిని కలుస్తాను. ఆయనకి ఏమి చెప్పాలో చెప్పమ్మా. అలాగే లక్ష్మణునికి సుగ్రీవునికి ఏం వివరించాలి అని అడిగాడు. జానకి ఇలా చెప్తుందమ్మా సీతాదేవి. హనుమ, లోకనాథుడుగా కౌసల్యదేవికి ప్రభవించిన రామచంద్రునికి శిరసా నమస్కారం. ఆయన కుశలం అడుగుతున్నానని చెప్పు. తల్లిదండ్రుల యందు అమితమైన గౌరవం చూపుతూ వారిని ఆరాధించుకునే మా లక్ష్మణ స్వామి సుఖంగా సర్వభోగాలతో అలరారే రాజధాని విడిచి మాతో పాటు వనవాసం అనుభవించడానికి వచ్చాడు. అటువంటి బిడ్డను కనిన సుమిత్రాదేవి ధన్యురాలైనది. ఆ మహావీరుడు మాకు రక్షకుడుగా వచ్చాడు. ఆ మహాబాహుడు సింహస్కందుడు ప్రియవాది నన్ను తల్లిగా అన్నగారిని తండ్రిగా భావిస్తూ సేవించుకుంటున్నాడు. రాక్షసుని అపహరించున్నాడు. మా లక్ష్మణుడు ఆశ్రమంలో లేడు. ఉంటే ఇంత జరిగేది కాదు. మా లక్ష్మణుడు సర్వకార్య నిర్వాహకుడు, దక్షుడు. ఆయనకి తమ్ముని మీద ప్రేమ ఎక్కువ. ఆ తమ్ముని తోడు చూసుకుని రాముడు పితృమరణ బాధ మరిచిపోగలిగాడు. అటువంటి మరిది క్షేమంగా ఉన్నాడని నమ్ముతున్నాను. చెప్పు, ఇంకా నా భర్తతో ఈ మాట చెప్పు అన్నది హనుమతో. నేను ఇంకా 1 నెల కంటే జీవించను. ఈ పాపి నుండి నన్ను ఈ లోపునే రక్షించాలని చెప్పు. ఈ చూడామని ఆయనకు ఆనవాలుగా ఇచ్చానని చెప్పు అన్నది సీతాదేవి. అంటూ ఆ మాట చెప్తూనే తన కొంగు ముడిని విప్పి చూడామని హనుమంతునికి అందించినది. ఆ ఆభరణాన్ని ఉంగరంలా వ్రేలికి తొడుగుతున్నాడు హనుమంతుడు. అది కుదరలేదు. దాన్ని చేతబట్టి సీతాదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వినయంగా నిలబడ్డాడు. అప్పుడే ఆ వాయునందన్ని మనస్సు రామమయమైంది. తిరిగి ప్రయాణానికి సన్నద్ధుడయ్యాడు. ఎప్పుడైతే ఆ జానకీదేవి చూడామణిని తీసి హనుమంతుడికి ఇచ్చిందో దాన్ని చూడగానే ఎంతో సంతోషించాడు హనుమంతుడు. అది ఎక్కడికి జారిపోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దాన్ని చేతికి పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అది పట్టలేదు. సరే అని చెప్పి దాన్ని పిరికిడిలో పట్టుకొని ఆమెకి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. జానకీదేవి ఇంకా చెప్తుంది, హనుమ, ఈ చూడమని చూడగానే ఆయనకు వారి తల్లి కౌసల్య, మా మామగారి దశరథులు, నేను ముగ్గురం మనసులో కనిపిస్తా ఉంది. హనుమంతుడు తల వంచి నమస్కరించాడు. ఆవిడ దుఃఖంతో కన్నీరు విడుస్తూ, హనుమా, నువ్వు వెళ్ళగానే రామలక్ష్మణ సుగ్రీవులు క్షేమంగా అడిగానని చెప్పు. ఇంకా మీ వానర వృద్ధులందరూ కుశలంగా ఉన్నారని ఆశిస్తున్నాను. అందరినీ మంచిగా అడిగానని చెప్పు. అనుదినం నువ్వు రామునికి ఉత్సాహం కలిగిస్తూ నన్ను ఉద్ధరించే ప్రయత్నంలో ఉండేటట్లు చెయ్యి. నా మాట వినగానే ఆయన కార్యరంగంలో ప్రవేశిస్తాడు అని ఎరుగుతాను అని చెప్పింది సీతాదేవి. అయ్యా హనుమ, నేను ఇస్తున్న ఈ చూడమని రాముడు చూడగానే నేనే కాదయ్యా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆయనకు గుర్తొస్తారు. ఆయన దుఃఖసాగరంలో చేరకుండా నువ్వే ప్రయత్నించు. ఆయన వెంటనే ఉండి ఆయన ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగించు. నా మాట వినగానే ఆయన కార్యరంగంలోకి ప్రవేశిస్తాడు అని నాకు తెలుసు. ఆయన వెంటనే ఉండి ఆయన్ని జాగ్రత్తగా చూసుకొని అని చెప్పింది హనుమ. రాముడు సర్వవానర బల్లూక సేన సమేతంగా ఇక్కడికి హుటాహటిన వస్తాడు. ఆయన నారి సారించి బాణవర్షం కురిపిస్తుంటే ఎదురు నిలిచే వారుండరు. ఇంద్ర యమ సూర్యులే ఆయన ముందు నిలబడలేరు. నీ వల్ల ఆయన విజయం సాధించగలడు. మరి నేను వెళ్తానమ్మా అని అనుజ్ఞ కోరాడు హనుమంతుడు. జానకి, నాయన, ఈ రోజుకి ఎక్కడైనా రహస్యంగా విశ్రాంతి తీసుకొని రేపు బయలుదేరవచ్చు. మరికొంతసేపు నువ్వు ఉంటే నాకేమి ఆశ్వాసన. ఇంతకీ మీరందరూ వచ్చే వరకు నా ప్రాణాలు ఉంటాయా ఉండవో? ఒకవేళ మీరు రాదలిచిన
వానర భల్లూక సేనులు ఈ మహానగరాన్ని ఎలా దాటగలరు? వాయుదేవుడు, గరుత్మంతుడు, నువ్వు తప్ప ఇంత సముద్రం దాటగల ప్రాణం మరొకటి ఉందా? అయినా రాముడు స్వయంగా వచ్చి లంకా నగరాన్ని జయించి నన్ను తీసుకువెడతాడని మాకు కీర్తి. ఆ మహాకార్యం ఎలా సాధ్యం అని ప్రశ్నించింది. ఇంత చెప్పినా కూడా సీతకి ఒక పక్క చిన్న అనుమానం ఉందండి. ఇంత మహాసముద్రాన్ని దాటి రావడం అంటే నీ వల్ల అవుతుంది నాయన, గరుత్మంతుడి వల్ల అవుతుంది, వాయుదేవుడి వల్ల అవుతుంది. కానీ మిగిలిన ప్రాణకోటి సముద్రాన్ని దాటి ఇక్కడికి రాగలదా? సముద్రాన్ని లంఘించి వచ్చి ఈ రాక్షసుల్ని సంహరించగలరా? ఎలా అయ్యా నన్ను రక్షిస్తారు అని చెప్పి చిన్న అనుమానం చెప్పింది. హనుమంతుడు చెప్పాడు, అమ్మా, ఈ సందేహం నీకు అనవసరం. మా ప్రభు సుగ్రీవుడు ఈ విషయమై ఎప్పుడో నిశ్చయించాడు. మా వానర భల్లూక వీరులందరూ ఆయన ఆజ్ఞానుసారం నడుచుకుంటారు. వాళ్ళకి భూముఖ్యశాలలో అడ్డంకి లేదు. వారు మహా తేజస్సులు. నదీ నద పర్వత సాగర పరివృత భూమండలాలు అంతా వారికి కొట్టిన పిండి. మా వారిలో నన్ను మించిన వారు ఉన్నారు, మా అంతటి వారి ఉండరు. నాకన్నా తక్కువ వాడు లేడక్కడ. దూతగా మహామహులు పంపారు కదా, నా వంటి సామాన్యులను తప్ప. అంటే ఆలోచించు మా వారు ఎంత బలశక్తులు. అమ్మా, నువ్వు ఈ విషయంలో సందేహించకు. మా వానర వీరులు నాకన్నా బలవంతులు. ఒక దూతగా పంపించిన వాడే ఇంత శక్తివంతుడైతే మిగిలిన వాళ్ళు ఎంత శక్తివంతులో ఆలోచించమ్మా. ఈ సమస్త భూమండలం భూకోటి అంతా కూడా వాళ్ళకి పుట్టిన పిండి. నేను చక్కగా ఇక్కడ చేరుకుంటాను, నువ్వు సందేహించకు తల్లి అని చెప్పి ధైర్యం చెప్తున్నాడు హనుమంతుడు సీతాదేవికి. చూసారా ఆయన ఏ విధంగా ధైర్యం చెప్తున్నాడు? ఆయన గొప్పలే చెప్పుకుంటే నువ్వు ఒక్కడే ఉంటే బలవంతుడు కాబట్టి రాగలిగావు, మరి వాళ్ళందరూ ఎలా వస్తారు అని సందేహం కలిగింది కనుక ఆయన్ని తక్కువ చేసుకొని మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్ళని చెప్పి ఆమెకి బాధ కలగకుండా ఓదార్పునిచ్చాడు హనుమంతుడు. ఏమని చెప్తున్నాడు చూడండి. అమ్మా, ఒక దూతగా పంపించిన వాడే ఇంత బలవంతుడైతే దూతను ఎవరు పంపిస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరిలో మాట్లాడగలిగే వాడిని పంపిస్తారు తప్ప బలవంతుల్ని పంపారు కదా. అలాంటి నేనే ఇంత బలవంతుడిని అయితే ఇక మిగిలిన వీరులంతా ఎంత బలవంతులో ఆలోచించమ్మా. మా వానర భల్లూక సైన్యంలో నన్ను మించిన వీరులు ఉన్నారు. నువ్వు భయపడకమ్మా, మేమంతా వచ్చి ఈ రావణ సంహారాన్ని గావిస్తాము తల్లి అని చెప్పి ఆమెకి ధైర్యం చెప్పాడు హనుమంతుడు. నువ్వు విచారించకు. వాయువు అగ్ని వలె రామలక్ష్మణులు విజృంభించి ఈ రక్షణ భారాన్ని చూసుకుంటారు. నేను వెళ్ళి చెప్పిన క్షణమే వారు వచ్చి తీరుతారు అని ఓదార్పు పలికాడు హనుమంతుడు. హనుమ, నీ మాటలు నా హృదయానికి ఆస్వాదం కలిగిస్తూ ఆశ్వాసనం కలిగిస్తున్నాయి. పెరుగుతున్న పంట చేనుకి సకాలంలో పడిన వాన చినుకుల్లా ఉన్నాయి. సురశ్రేష్ఠుడైన రామునికి నా స్పర్శ ఎంతో చల్లదన్నాన్ని కలిగిస్తుందో అలానే నీ మాటలు అలరించాయి. ఇంతకుముందు నీకు కాకాసురుడి కథ చెప్పాను కదా, మరొక గుర్తుంది. ఒకనాడు నా బొట్టు జారిపోగా ప్రక్కనున్న మనిషిలో తీసుకొని అరగదీసి దానితో నా బుగ్గన చుక్క ఉంచాడు ఆయన. అది మర్చిపోలేదని చెప్పు. ఇంద్రవరుణ సమపరాక్రమ సమేతుడైన నువ్వు నీ భార్యను ఎవడో అపహరిస్తే రాక్షస సముద్రంలో క్లేశాలు పడుతుంటే ఎలా సహించగలుగుతున్నావు అని అడిగానని చెప్పు. నా సర్వసంపదలకు ఆధారభూతమైన ప్రాణప్రదమైన ఈ చూడామణిని చూసినప్పుడు ఆయనను చూచినంత సంతోషం కలుగుతుంది. ఇది పంపుతున్నానని చెప్పు. ఈ బాధలు రాక్షస స్త్రీలు హృదయ విదారక పరుషభూషణాలు ఆయన కోసమే భరిస్తున్నానని చెప్పు. నెలలోగా ఆయన రాకపోతే నేను బ్రతకనని గట్టిగా చెప్పు. ఈ రావణ రాక్షసుని క్రూర దృష్టి నేను భరించలేను అని శోకదీన వదనయే అడిగింది జానకీదేవి. చూశారండి, ఇంతసేపు రాముడి యొక్క గొప్పతనం గురించి చెప్పింది. నాకేం భయం లేదయ్యా అని చెప్పింది. అంతా చెప్పింది, కొన్ని సందేహాలని తీర్చుకొని
ఆఖరికి రాముడికి పౌరుషం రావాలని ఈ విధంగా కూడా చెప్పింది. ఏమయ్యా, ఇంత శక్తివంతుడివే, నీ భార్యని రాక్షసుడు తీసుకొచ్చాడు, అయినా నువ్వు ఇలాగ ఆగావు ఇంతవరకు. ఇప్పటికైనా వచ్చి వాళ్ళందరినీ సంహారం చేసి నన్ను తీసుకుపో అన్నానని చెప్పు అని చెప్పి హనుమంతుడికి చెప్పింది. అప్పుడు హనుమంతుడు, అమ్మ, ఆయన నీకంటే దుఃఖంలో ఉన్నాడు, లక్ష్మణుడు అదే దశలో ఉన్నాడు. నీ వార్త నేను చెప్పగానే వారు ఉభయులు హుటాహుటిన వచ్చి తన పరాక్రమాలతో లంకా నగరాన్ని భస్మం చేస్తారు. రావణుని సంహరించి నిన్ను తీసుకువెళ్తారు. మరి ఏదైనా ఆయనకు విశ్వాసం కలిగించే ఆనవాలు ఇస్తావా అని అడిగాడు హనుమంతు జానకి. నాయన, ఈ చూడామని నా శిరోభూషణం, అంతకంటే ఉత్తమమైన ఆనవాలు లేదు అంది. హనుమంతుడు ప్రయాణ సన్నద్ధుడై శరీరం పెంచుతున్నాడు. అప్పుడు జానకి, హనుమ, రామ లక్ష్మణ సుగ్రీవుల క్షేమం అడిగానని చెప్పడం మరొకరు. వారందరినీ ఇక్కడికి తీసుకురాగల శక్తి నీకున్నది. నా స్థితి చూశావు కదా, ఈ విషయాలన్నీ వివరంగా ఆయనకు చెప్పాలి సుమా, నీకు శుభముగాక అని దీవించి పంపింది. హనుమంతుడు సంతోషంతో వచ్చిన వాని అయింది, కానీ మరికొంత మిగిలినట్లు ఉంది అని ఆలోచిస్తూ ఉత్తర దిశగా సాగాడు. అశోకవనం విధ్వంసం. మనం ఇంతకుముందు సుందరకాండే చెప్పుకున్నప్పుడు ఒక విషయం గురించి విన్నామండి. మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది. తా చెడ్డకోతి వనమల్లా జడిచిందని ఒక వాక్యము ఈ సుందరకాండ నుంచే వచ్చిందని చెప్పాను కదా, అదేనండి ఇప్పుడు జరగబోతుంది. అమ్మవారి దగ్గర, సీతాదేవి దగ్గర అనుమతి తీసుకొని హనుమంతుడు బయలుదేరుతూ, అమ్మ, ఇక్కడ నేను నీ అనుమతి లభిస్తే కొన్ని పళ్ళు అరగించి బయలుదేరతాను అని చెప్పాడు. సీతాదేవి అనికి సంతోషించి, వెళ్ళు నాయన, చక్కగా సేదతీరి రేపు బయలుదేరు అని చెప్పి దీవించి పంపించింది. నీకంతా శుభం జరుగుగాక అని ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. ఈ రాక్షసులు క్రూర ప్రవృత్తి కారణంగా సమ మార్గాలను లొంగర. ఇంత సిరి సంపదలతో ఉన్నవారిని ధనంతో దారికి తీసుకురాలేము. బలగర్వంతో నిండిన వీరు భేదోపాయానికి చిక్కరు. ఇక మిగిలింది దండనీతియే, అంటే పరాక్రమ ప్రదర్శన తప్పదు. అందుచేత ఈ రాక్షస యోధుల్ని కొందరిని సంహరిస్తే ఆ భయంతో వారు దిగు వస్తారు అనుకున్నాడు హనుమంతుడు. వీళ్ళంతా ఎంతో సంపన్నులు రాక్షసులు. ఇంత సంపద వీళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు అంత సులభంగా లొంగరు. వీళ్ళు లొంగాలంటే వీళ్ళల్లో కొందరిని సంహరిస్తే ఆ భయంతో కొంచెం వంగుతారు అని చెప్పి అనుకున్నాడు హనుమంతుడు. కార్య సాధకుడైన దూత ముందు వెనకాల భంగం కాని దారిని ముందడుగు వేయాలి. చిన్న చిన్న పనులు చేసేవాడు కార్యసాధకుడు అనిపించుకోడు. దానికి అనుబంధించి ఇతర కార్యాలు కూడా పూర్తి చేయాలి. ఈ లంకలో విషయాలన్నీ తెలుసుకుని పెడితే అప్పుడు నేను కర్తవ్యాన్ని సమగ్రంగా నిర్వర్తించగలను. ఈ రాక్షసులతో విపరీత శ్రమ లేకుండా యుద్ధం సాగించి నా శక్తిని రావణుడికి చూపాలి అనుకున్నాడు హనుమంతుడు. రావణుని మంత్రి, సేనానులు, బలాబలగాలు, వారి సర్వశక్తులు గ్రహించి వెళ్తాను. ఇవన్నీ రాముడికి చెప్పగలుగుతాను. దానికి ఒకటే దారి కనిపిస్తున్నది. నందనవనంలా ఉన్న ఈ ఉద్యానవనాన్ని ధ్వంసం చేస్తాను. దాంతో రావణుడికి ఆగ్రహం వస్తుంది. అశ్వగజ రథ బలాలతో పంపుతాడు. వారందరినీ నేలకూల్చి అప్పుడు తిరుగుముఖం పడతాను అని నిశ్చయించుకున్నాడు. ఈ వనంలోని మహావృక్షాలని ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు హనుమంతుడు. ఇక్కడ ఇంకో విషయం ఉందండి. లంకా నగరాన్ని దేవతల కోసం, పార్వతీ పరమేశ్వరుల కోసం విశ్వకర్మ నిర్మించాడు. వాస్తుపరంగా ఎంతో ఉత్తమంగా ఉంది. ఆ విధంగా వాస్తు ఉండంగా రావణాసుడిని ఎవరూ తాకలేరు. అది తెలిసిన హనుమంతుడు ముందు అక్కడ ఉన్న వాస్తుని నాశనం చేయాలనుకున్నాడు. నాశనం చేయాలంటే ఏం చేయాలండి? ఎటుపక్క బరువు ఉండాలి, ఎటుపక్క బరువు ఉండకూడదు అన్నీ చూశాడు. ఎక్కడ ఏమి నాశనం చేయాలో అన్నీ చూశాడు. చూసి అక్కడ ఉన్న ఉద్యానవనం చాలా గొప్పగా ఉంది. ఆ వనంలో ఉన్న చెట్లన్నీ తీసి బరువు ఉండకూడని వైపు బరువు పెట్టాలి అనుకున్నాడు. ఈశాన్యం వైపు బరువు ఉండకూడదు కనుక చెట్లన్నీ వీగి అడుపడేశాడు. దాంతో ఏమైందండి? అటుపక్క బరువు పెరిగింది. బరువు పెరిగితే వాస్తు దోషం కలిగింది. ఆ దోషంతో రావణాసుడిని సంహరించగలుగుతాము అని చెప్పి అనుకున్నాడు. అంతేకాదు, పనిలో పనిగా ఎప్పుడైతే ఆ వనాలన్నింటినీ నాశనం చేస్తున్నానని తెలుస్తుందో
రావణాసుడు రాక్షసులను నన్ను బంధించడానికి పంపిస్తాడు. వారిలో కొందరిని సంహరిస్తాను. అప్పుడు నా శక్తియుక్తులు రావణాసుడికి తెలుస్తాయి. ఆయన కూడా కొంచెం భయపడతాడు అనుకున్నాడు హనుమంతుడు. ఎంత బుద్ధిశాలో చూడండి. ఎక్కడ ఏం చేయాలో అన్నీ చూసొచ్చి చేయగల సమర్థుడు హనుమంతుడు. ఇంకొకటి, దూతగా వచ్చి కేవలం మాట చెప్పి వెళ్ళిపోతే సరిపోదు. ఇక్కడ ఏముంది, వాళ్ళ బలాబలాలు ఏంటి అన్నీ తెలుసుకొని వెళ్ళాలి. అప్పుడే మనం యుద్ధం చేయగలుగుతాం, రాముడికి ఇవన్నీ వివరించగలుగుతాం అనుకున్నాడు హనుమంతుడు. ఇక ఆయన పరాక్రమం ఏంటో చూపించాలనుకున్నాడు. చెరువులు గట్లు తెగ్గొట్టాడు, చెట్లన్నీ బీకింకో వేపేశాడు. ఈ కల్లోలానికి పక్షుల ఆర్తనాదాలు ఆరంభమయ్యాయి. క్షణాల వ్యవధిలో ఆ వనంలో లతలు, నికుంజలు, చిత్రగృహాలు మొక్కలయ్యాయి. రావణుడు నిత్య సంతోషం కలిగించే అశోకవనం శోకవనంగా మారిపోయింది. రావణుని హృదయక్షోభ కలిగించింది. తన్మూలంగా ఆయన పంపే యోధులతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు మన హనుమంతుడు. మహావృక్షాలు నేలకూలి, ధ్వనులు, పక్షులు ఆర్తనాదాలు వింటూ లంకానగర వాసులు భయభీతులైపోయారు. వారికి ఎన్నో అపశకునాలు గోచరిస్తున్నాయి. రాక్షస స్త్రీలు తమ చుట్టూ వనం ధ్వంసం కావడం చూశారు. ఎదురుగా పర్వతాకారంలో మహావానరం కనిపించింది. వారందరికీ విపరీతమైన భయం కలిగింది. కొంతసేపటికి తేరుకొని సీతాదేవిని సమీపించి, ఈ వానరుడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, వాడితో మాట్లాడావా, నిజం చెప్పు, వాడితో ఏం మాట్లాడావు అని అడిగారు రాక్షసీ జనం జానకీదేవిని. వాడెవడో ఎందుకు వచ్చాడో నాకేం తెలుసు, మీ రాక్షస మాయలు మీకే తెలియాలి. పాముకే తెలుసు కదా. ఈ రూపం నాకు భయంగానే ఉంది. కామరూపంతో రాక్షసుడెవడో వచ్చినట్టున్నాడు అన్నది సీతాదేవి. ఆమె కూడా చూశారండి. ఆమె హనుమంతుడు రామదూత ఇక్కడికి వచ్చాడు అని చెప్పలేదు. ఆయన ఎవరో నాకేం తెలుసమ్మా, మీ రాక్షస మాయలు మీకే తెలియాలి, మీ రాక్షసుడే ఎవరో అయ్యి ఉంటాడు, కామరూపంతో వచ్చేలా చేస్తున్నాడేమో అంది. మీరు ఎలా భయపడుతున్నారో ఆ రూపం చూసి నేను కూడా భయపడుతున్నాను అని చెప్పింది సీత. ఆ మాటలు వింటూ భయంతో కొందరు కొయ్యబారిపోగా, మరికొందరు పరుగులు తీయగా, కొందరు ఆ వార్త చెప్పడానికి రావణుని దగ్గరికి పోయారు. ప్రభు, అశోకవర్ణంలోకి ఒక భయంకరమైన కోతి వచ్చి సీతతో ఏదో మాట్లాడింది. దానికి చాలా బలం ఉన్నట్టుంది. ఆ కోతిని గురించి ఎంత అడిగినా సీత సమాధానం ఇవ్వటం లేదు. దేవేంద్రుడో కుబేరుడో కాక రాముడో పంపిన దూత కావచ్చు అనుకుంటున్నాం. ఆ మహావానరం అశోకవనాన్ని ధ్వంసం చేసింది. సీత ఉన్న ప్రాంతం తప్ప మిగిలిన వనప్రదేశం అంతా నాశనమైంది. చూస్తే వాడు జానకి రక్షణార్థం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టినట్టుగా ఉన్నాడు అని చెప్పారు రాక్షసీ జనం. చూశారండి హనుమంతుడు ఎంత బుద్ధిశాలో. అంతా నాశనం చేస్తాను, అశోకవనం అంతా నాశనం చేస్తా అన్నాడు, కానీ సీతాదేవి ఉన్న ప్రాంతం వదిలేసి మిగిలినదంతా నాశనం చేసుకుంటూ పోయాడంట. అదే విషయం రావణుడికి చెప్పారు ఈ రాక్షసి. ఆ వానరానికి తగిన శిక్ష పడి తీరాలి. నీకు అత్యంత ప్రీతిపాత్రులైన సీతతో మాట్లాడిన వానికి మరణమే శరణ్యం అని వారంటుంటే రావణుడు వదనం అగ్నిగుండంలా అయింది. ఆ వేడికి 2 కన్నీటి బిందువులు రాలాయి. అవి మండుతున్న దీపం నుంచి జారే నేతి బొట్టుల వలె ఉన్నాయి. తక్షణం తనతో సమాన బలంగా కింకారగణాన్ని పంపించాడు. వారు ఇనుమ బరిసెలు, మద్గారాలు తీసుకొని బయలుదేరారు. కూరలు, పళ్ళు, మహోదరులు భయంకరంగా ఉన్నారు. అందరూ మిడతల దండుల హనుమంతుని చుట్టుముట్టారు. చేతుల్లోని ఆయుధాలతో మీదకు వచ్చే ఆ కింకార గణాన్ని చూసి సింహగర్జన చేసి తన దీర్ఘవాలాన్ని వేల మీద తాడించాడు. ఒక్కసారి జబ్బచరిచాడు. ఆ ధ్వని కొండు గుహలలో ప్రతిధ్వనించింది. ఆ చప్పుడుతో భయపడి పక్షులు నేలరాయాయి. వారిని చూస్తూ గొంతెత్తి, అతిబల మహాబలులైన రామలక్ష్మణులకు వారి రక్షణలో ఉన్న మా ప్రభువు సుగ్రీవునికి స్వస్తి. అనాయాసంగా అద్భుత కార్యాలు సాధించే కోసల ప్రభువులు దారుణుడైన నేను శత్రుసేన సమూహాలను చీల్చి చెండాడతాను. నేను వాయునందనుణ్ణి, హనుమంతుణ్ణి అని చెప్పాడు. ఎప్పుడైతే ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడో, ఆ వనాన్నంతా నాశనం చేస్తున్నారో,
అక్కడ రాక్షస నారీజనం ఎవరైతే సీతాదేవికి కాపలా ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రభు అయిన రావణుడికి చెప్పి, రావణ, ఒక వానరుడు వచ్చాడు, చాలా పెద్దగా ఉన్నాడు, కొండలాగా. సీతాదేవితో ఏదో మాట్లాడాడు. ఆమెను అడిగితే నాకేం తెలియదు అంటుంది. వీడు సీతాదేవిని రక్షించడానికి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి మిగిలిందంతా కూడా నాశనం చేశాడు. అశోకవనం అంతా శోకవనంలా మారింది. నీకెంతో ఇష్టమైన సీతతో మాట్లాడాడు. నువ్వు తక్షణమే అతన్ని దండించాలి, వాడి ప్రాణాలని తీసి మరణమే శిక్షగా వేయాలి అని చెప్పి రావణాసుడికి విన్నవించారు. అంతటితో రావణాసుడికి కూడా ఎంతో కోపం వచ్చింది. అశోకవనం అంటే ఆయనకి ఎంతో ప్రీతి ప్రదేశం. అటువంటి వనాన్ని నాశనం చేశాడని తెలిసి కన్నీరు పెట్టుకొని ఆయన దగ్గర ఆయనతో సమాన బలం గల రాక్షస వీరులందరినీ పంపించాడు. పోయి ఆ వానరుణ్ణి బంధించి తీసుకురండి అన్నాడు. వాళ్ళని చూస్తూనే హనుమంతుడు చెప్పాడు, నేనెవరనుకుంటున్నారా? మా రాముడి యొక్క సేన నుంచి వచ్చాను. మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాను. మా సుగ్రీవుడికి రామలక్ష్మణులకి స్వస్తి కలుగుగాక అన్నాడు. అతిబల మహాబలులైన రామలక్ష్మణులకి వారి రక్షణలో ఉన్న మా ప్రభు సుగ్రీవుడికి స్వస్తి. వాళ్ళంతా సుఖంగా ఉంటారు. అనాయాసంగా అద్భుత కార్యాలు సాధించే కోశల ప్రభువులు దానుడైన నేను శత్రుసేన హనుమను చీల్చి చెండాడతాను. నేను వాయునందుని కుమారుణ్ణి, వాయునందుని హనుమంతుణ్ణి అని చెప్పాడు. మహావృక్షాలతో గండశిలలతో యుద్ధం సాగించే నా ముందు 1000 మంది రావణులు ఆగారు. 1000 మంది రావణులే నా ముందు ఆగలేరు. అలాంటిది మీరెంత? నన్ను మీరేం చేయగలుగుతారు అని చెప్పేసి హనుమంతుడు చెప్తున్నాడు. ఆ లంకా నగరాన్ని విధ్వంసం చేసి జానకీదేవి అభివాదాలు అర్పించి సాఫల్యతతో మీ అందరూ అలా చూస్తుండగా హాయిగా తిరిగి వెళ్తాను అని నినాదం చేశాడు హనుమంతుడు. ఇంకా కంఠధ్వనికి రాక్షస యోధులు కంపించారు. సంధ్యాకాల మేఘ సదృశ్యంలా ఉన్నాడు హనుమంతుడు. ఆయన ప్రభు అజ్ఞ వారిని ముందుకు దోకించింది. ఒక్కసారి అందరూ చుట్టుముట్టడంతో తాను కూర్చున్న ద్వార తోరణాలలోని ఇనుప దూలం లాగి వారిని తాడించటం మొదలుపెట్టాడు హనుమంతుడు. గరుత్మంతుని గోళ్లతో చిక్కిన మహాసర్పంలా ఆడుతుంది ఆ దూలం. దాని తాకిడికి రాక్షసులందరూ నెలకొల్లారు, హతాశులయ్యారు. పరుగున రావణునికి నివేదించారు. కింకారగణం పరాభూతం అయింది. విన్న రావణుడు కన్నులు గిరగిరా తిరిగాయి. పరాజయం ఎరగని జంబుమాలిని పంపించాడు. వీడు రావణ మంత్రి, ప్రహస్తుని కుమారుడు. చూశాడు వీళ్ళందరూ ఎప్పుడైతే హనుమంతుడు వాళ్ళని చీల్చి చెండాడాడో సగం మంది అక్కడే చిచ్చారు. కొంతమంది దెబ్బలు తిన్నారు. కొంతమంది పారిపోయి వచ్చి రావణుడికి చెప్పారు, అయ్యా పరాభవించబడ్డాం, మేమందరం ఓడిపోయాం అని చెప్పగానే, ఓటమే తెలియని నా సైన్యానికి పరాభవమా, ఇక తప్పదు అనుకుంటూ రావణుడు కన్నులు గిరగిరా తిరిగాయి. ఎప్పుడూ పరాజయం అనే తెలియని జంబుమాలిని పంపించాడు. ఈ జంబుమాలిని ఎవడంటున్నారు? రావణుడి యొక్క మంత్రి అయిన ప్రహస్తుడు యొక్క కుమారుడు. ఈలోగా హనుమంతుడు తన కార్యక్రమం వన విధ్వంసంతో పాటు చైత్య ప్రసాదాలు కూడా నేలకూల్చాలని నిశ్చయించుకొని మహాచైతన్యం మీదకు దూకాడు. మహాచైత్యాన్ని నేలకూల్చాడు. మహోన్నతమైన ఆ మహాభవనం మీద 2 సూర్యుని వలె వెలుగుతూ దాని పునాదులు కదలదించి నేలమట్టం చేశాడు హనుమంతుడు. చేస్తూనే ఒక్కసారి భుజస్వలనం చేశాడు. ఆ ధ్వనికి అక్కడ కాపలాజనం మూర్చబోయారు. మరొక్క మారు సింహగర్జన చేసి, అస్త్రావిజేతాం రామో లక్ష్మణశ్చ మహాబలః అన్నాడు. రామలక్ష్మణులకి జయం. రాఘవ పాలితుడైన మా ప్రభువుకి స్వస్తి. నేను రామదూతను, శత్రు సంహార సమర్థుణ్ణి. వాయుపుత్రుడైన నా ముందు రావణులు 1000 మంది కూడా ఆగరు అని మళ్ళీ ఒకసారి గర్జించాడు. ఈ లంకను ధ్వంసం చేసి సీతాదేవికి నమస్కారాలు అర్పించి మీరందరూ చూస్తుండగానే నిశ్చింతగా తిరిగి వెళ్తాను అని గర్జించాడు హనుమంతుడు. తన గర్జిస్తుంటే కొందరు చైత్యపాలకులు ఆయుధదారులై హనుమంతుడిని హింసించడానికి రాగా వారి మధ్య మారుతి
గంగానదిలో పెద్ద సుడిగుండంలా కనిపించాడు. వారిని దగ్గరగా రానిచ్చి చైత్యస్తంభం ఒకటి అందుకున్నాడు. ఆ వేగ తీవ్రతకి నిప్పు పుట్టి భవనం ధ్వంసమైంది. వజ్రపాణి అయిన దేవేంద్రుని వలె స్తంభం హస్తుడైన హనుమంతుణ్ణి గంగా వీధిని నిలిచి, ఓ రాక్షసులారా, మహాబలిష్ఠులైన మా వానర వీరులందరూ సుగ్రీవుని ఆజ్ఞానుసారం భూమండలం అంతా తిరుగుతున్నారు. ఆ మహావీరుల్లో కొందరు దశమెత్తేబాలతో సమానంగా బలం గలవారు, కొందరి బలం 100 ఏనుగులు, మరికొందరు సహస్ర గజబలులు, వాయుబలం, ప్రవాహ వేగ బలం కలవారెందరో ఉన్నారు. వాడి గోళ్ళు సుడి తిరిగిన దంతాలు. అవే ఆయుధాలు గల కోట్ల వానర వీరులతో మా సుగ్రీవ చక్రవర్తి మిమ్మల్ని సంహరించడానికి వస్తున్నాడు అని భయపెట్టాడు. చూశారండి, దూతగా వచ్చి వార్త చెప్పి వెళ్ళిపోలేదు హనుమంతుడు. వాళ్ళందరినీ భయకంపితులను చేశాడు. అక్కడ వనాలన్నింటినీ నాశనం చేశాడు. పెద్ద పెద్ద భవంతుల్ని కూల్చివేశాడు. వాళ్ళకి చెప్పాడు, ఏమనుకుంటున్నారు మీరు మా గురించి? నాకంటే ఎందరో గొప్ప వీరులు ఉన్నారు మా సైన్యంలో. వాళ్ళంతా మిమ్మల్ని ఉట్టిగానే చంపేయగలరు. జాగ్రత్త అని హెచ్చరించాడు. మహాత్ముడైన ఇక్ష్వాకు వంశీయుడైన రామునితో వైరం తెచ్చుకున్న మీకు ప్రాణాలు మిగలవు. ఈ లంక ఉండదు. మీ రాజు అసలే ఉండడు అని గర్జించాడు. ఆ సమయానికి జంబుమాలి వచ్చాడు. వాడు మహాబలిష్ఠుడు. యుద్ధయోగ్యంగా ఎర్ర వస్త్రాలు ధరించాడు. వస్తూనే నారి సారించి వదిలాడు. ఆ ధనుష్టాకారంతో కర్ణభేద్యంగా ఉంది. దిక్కులు దద్దరిల్లేలా ఉంది. కరవాహనబద్ధమైన రథం మీద వచ్చి వానిని చూసిన హనుమ ఉత్సాహంతో గర్జించాడు. వాడు వస్తూనే బాణాలు విడిచాడు. చూశాడండి, జంబుమాలి వచ్చాడు. హనుమంతుడు ఇవన్నీ చెప్తుంటే విన్నాడు. వస్తూనే తన బాణం యొక్క నారి వింటిని లాగి వదిలాడు. ఆ శబ్దానికి చెవులు కర్ణభేద్యంగా ఉందంట. అంటే అంత పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్కి చెవులు దద్దరిల్లిపోయాయంట. పెద్ద రథం మీద వచ్చాడంట. హనుమ వాడిని చూసి ఉత్సాహంతో గర్జించాడు. రా రా, నీలాంటి వాళ్ళ కోసం నేను చూస్తున్నానని బెదిరించాడు హనుమంతుడు. వాడు రావటమే బాణాలు విసిరాడు హనుమంతుడి మీదకి. ఆ బాణఘాతాలతో శరత్కాలంలో సూర్యకిరణాల సాక్షి వీక్షించిన అరుణ కమలంలా ఉంది హనుమంతుడి వదనం. ఆ దెబ్బతిన్న మారుతి తన ప్రక్కనున్న గండశిల పెళ్లగించి దానిని 10 బాణాలతో పడి చేశాడు. ఎప్పుడైతే జంబుమాలి బాణాలు వేయడం ప్రారంభించాడో హనుమ చూశాడు. ఎక్కడైతే ఈయన భవంతిని నాశనం చేయడానికి వెళ్ళాడో ఆ భవంతిలోని ఒక పెద్ద స్తంభాన్ని పీకాడు. ఆ స్తంభాన్ని జంబుమాలి మీద విసిరాడు. జంబుమాలి కూడా ఏం తక్కువవాడు కాదండి, ఎంతో శక్తివంతుడు. తన బాణాలతోటి ఆ స్తంభాన్ని ముక్కలుగా చేసి పడేశాడు. హనుమంతుడు మహావృక్షాన్ని పెళ్లగించాడు. దాన్ని కూడా ముక్కలు చేసి హనుమంతుడి మీద బాణాలు వదులుతున్నాడు జంబుమాలి. పరమ యుద్ధం అందుకొని గిర్రున త్రిప్పి విసిరాడు. అంతే, జంబుమాలి అవయవాలన్నీ సందులూడి జారిపోయాయి. ఇది చూశాడు హనుమంతుడు. వీడెట్లయితే దారికి వచ్చాడే లేదని ఒక పరమాయుధాన్ని అందుకొని గిర్రున తిప్పి విసిరాడు. అంతే, జంబుమాలి అవయవాలన్నీ సందులూడి జారిపోయాయి. రథం ఆయుధాలు మొక్కలయ్యాయి. విన్న రావణుడు మరికొందరు మంత్రిపుత్రుల్ని పంపించాడు. ఎప్పుడైతే జరిగిందో రావణుడికి ఇంకా కోపం వచ్చింది. ఇలా కాదని చెప్పి ఇంకొంతమంది మంత్రిపుత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ పంపించాడు. ఆ మంత్రిపుత్రులందరూ కూడా ఆంజనేయుడి మీదకి యుద్ధానికి వచ్చారు. అగ్ని తమస్సేజస్సులైన రాక్షస మంత్రి నందనులు 7 సేనా సమూతులై ధనుర్బాణాలు చేపట్టి రథారూఢులై బయలుదేరారు. వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదండి, 7 అంట. వాళ్ళు అంతా మంత్రిపుత్రులు. వాళ్ళు ఎంతో తేజస్సు గలవాళ్ళంట. ధనుర్బాణాలను చేతబట్టి వచ్చారు. అంతకుముందే కింకరగణం అక్కడున్న కీంకరగణం అంతా కూడా సహితమైంది. విని ఉన్న నారీజనం వీరిని చూసి దుఃఖించింది. ఆ కుమారులు నేరుగా వచ్చి ద్వారతోరణం మీద ఉన్న హనుమంతుణ్ణి సమీపిస్తున్నారు. బాణవర్షంతో
రాక్షస నందన మేఘాలు చుట్టుముట్టినట్టుగా మబ్బు క్రమేణ మహాపర్వతంలా అయ్యాడు మారుతి. క్షణాల వ్యవధిలో నిర్మలాకాశంలో ప్రవేశించి వారు రథ గమనాన్ని నిరోధించి ఇంద్రధనస్సుతో అలరారే మబ్బుల గుంపుతో క్రీడించి వాయువుల వలె కనిపించాడు హనుమంతుడు. ఆడుతూ కొందరిని పాదాలతో, కొందరిని అరికాళ్లతో తన్ని నేలకూల్చి, మరికొందరిని పిడికిలి పాటలతో వాడి గోళ్లతో హతమారుస్తూ రొమ్ముతో ధరించి మరికొందరిని మట్టి కరిపించాడు హనుమంతుడు. చూశాడు 7 వస్తున్నారు. వీళ్ళు వస్తూనే బాణాలు వేస్తున్నాడు. హనుమంతుడికి కోపం వచ్చింది. ఒక్కసారి తన దేహాన్ని మొత్తం పెంచి పెద్ద పర్వతంలా మారాడు. మరి ఆయన కాళ్ళ కింద వీళ్ళందరినీ వేసి నలిపేశాడు. కొందరిని చేత్తో తీసి పిడికిలు బిగించి రొమ్ముకు రుద్దుకొని కింద పడేశాడు. వాళ్ళందరూ కింద పడి చచ్చారు. హనుమంతుడి దాటికి తాళలేక ఏనుగులు రోధించాయి, గుర్రాలు విలువలాడాయి, రథాలు విరిగాయి, ధ్వజాలు మొక్కలయ్యాయి. ఆ ప్రాణులు రక్తం నదీ ప్రవాహం తలపించింది. లంకా నగరం ఆర్తస్వరాలతో నిండింది. హనుమంతుడు ప్రశాంతంగా తన ధ్వజతోరణం మీద కూర్చొని రాబోయే రాక్షసుల్ని నేలకూల్చుతూ ఎదురు చూస్తున్నాడు. ఇక్కడతో ఈ అధ్యాయానికి స్వస్తి పలికి మరో అధ్యాయంలో మళ్ళీ ముందుకెళ్దాం.